ఇదిగో ప్రియా, నేను స్పీడ్గా రాబట్టే ఇక్కడికి తొందరగా వచ్చాం. లేకపోతేనా భోజనాలు అయిపోయాక వచ్చేవాళ్ళం. లేబర్ అలవాటు, చిల్లర వేషాలు. చూడండి దాని వేషం, ఆటో నడుపుతోంది. ఆటో ఏదో సరదాగా నడుపుంటుందిలే దుర్గా. దానికి అలవాట్లు వేషాలు అనాలా? ఓ, అయితే ఒక ఆటో కొనివ్వండి. ఇంటికి స్టేషన్కి షటిల్ నడుపుతుంది సరదాగా. సార్, చెప్పండి సార్. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటే మొహం అదోలా పెట్టావు? దారిలో వాడేమన్నా అన్నాడా నిన్ను? ఇదేదో టచ్ ఫీల్ అంది. అదేమన్నా జరిగిందేమే? ఫీల్ లేదు, ఫాలే. ఆ తులసి మమ్మల్ని బండి మీద నుంచి పడేసింది నాన్నమ్మా. ఏయ్, పిచ్చి పిచ్చి కంప్లైంట్ చేయకు. స్కిడ్ అయి పడితే అది పడేసిందని చెప్తావేంటి? స్పీడ్ లేదు, స్కిడ్ లేదు. అది కావాలని అలా చేసి పడేసింది. అసలేం చేసిందే? ఎరా, ఏదో స్కిడ్ అయిందని దాన్ని వెనకేసుకొస్తున్నావేంటి? మిమ్మల్ని చూసి నిప్పులు పోసుకుంది. అదిగో పాడేసి పళ్ళీకిలించింది. ప్రియా, ఏం పెంపకం పెంచావు దాన్ని? పెంపకం జనం మెచ్చేలా ఉండాలి కానీ జనం చచ్చేలా కాదమ్మా. ఎప్పుడు చూసినా దీని వెనకాల పడి దీన్ని నేర్పించడం తప్ప వేరే పనే లేదా నీకు? అది కావాలని ఎందుకు పడేస్తుంది వదినా? ఏడుపు తల్లి, ఏడుపు. ఎందుకు అంటావేంటి? అమ్మా, బండి స్కిడ్ అయింది, వదిలే. సరదాగా సంతోషంగా గడపడానికి వచ్చాం. ఈ పంచాయతీలు అవన్నీ ఎందుకమ్మా? దాన్ని అనాల్సింది మానేసి నన్ను పంచాయతీ అంటావేంట్రా? హలో దుర్గమ్మ, ఏంటి మా అమ్మ మీదలా విరుచుకు పడుతున్నావు? వెనకాల బస్తా బ్యాలెన్స్ కాలేదు, అందుకే పడ్డారు. అయినా వాళ్ళని పడాల్సిన అవసరం నాకే ఉంది. చూడత్తయ్యా, చూడు, నేను బస్తానంట. మరి లేకపోతే నేను పడేశానని చెప్తున్నావేంటి? నువ్వు కావాలనే పడేశావు. సరే, నేనే ఆదిత్యని పడేశాను, వీడు పడ్డాడు. అయితే ఏంటి? ఏం చేస్తావే చెప్పు. అది కాదే, నేనే నీ పొగరనిచి కాళ్ళు విరిచి చేతిలో పెడతాను. ఇది కరెక్ట్ దుర్గమ్మ. ఏదైనా నేను నువ్వే సమౌజ్జీలం. పాపం, నోట్లో నాలుక లేని మా అమ్మని ఎందుకంటావు? పడదామా పట్టు, ఆడదామా కబడ్డీ? ఎన్నిసార్లు చెప్పినా నీ పొరకెక్కట్లేదని మీ అమ్మకి చెప్తున్నానే. మెళ్ళో గుదిబండేసి కట్టినా నువ్వు తిన్నగా దారిలో మాత్రం నడవ్వే. నీ కొడుకు మెడకి కట్టి చూడు, దారిలో ఉంటాడో లేదో తెలుస్తుంది నీకే. చి, నీ మెడకి వాణ్ణి కట్టడం ఈ జన్మలో జరగదు. తులసి, పద వెళ్దాం. ఇదిగో, ఈ స్పీడ్ బ్రేకర్ లేకపోతే నా స్పీడ్ ని నువ్వు అస్సలు తట్టుకోలేవు దుర్గమ్మ. నిన్ను. దుర్గా, ఏంటి అంతా ఇక్కడే ఉన్నారు? రండి, అందరూ తలోపం చేయండి. ఇది మా డిపార్ట్మెంట్ అరేంజ్ చేసిన ప్రోగ్రాం. పదండి, రండి.
హే వెంకటలక్ష్మి నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? అత్తయ్య బావ క్రికెట్ ఆడుతున్నాడు, నువ్వు ఆడుపో అని చెప్పింది. అదిగో అక్కడ లేడీస్ ఆడుతున్నారు, వెళ్ళి వాళ్ళతో ఆడుకోపో. లేదు, అత్తయ్య నీతోనే ఆడుకోమని చెప్పింది. నువ్వు బ్యాటింగ్ చేస్తే నన్ను ఫీల్డింగ్ లో ఉండమంది. ఏంటే నువ్వు ఫీల్డింగ్ చేసేది? ఇదేమన్నా మామూలు బాల్ అనుకున్నావా? పిల్లలు ఆడుకునేది అనుకున్నావా? తగిలిందనుకో మొహం పగిలిపోద్ది. ఏయ్, పోవే. నేను పోను, ఫీల్డింగ్ చేయాల్సిందే. అయితే పట్టుకోవే, నీకే తెలుస్తుంది. అమ్మో, అర్థమైందా? వెళ్ళు. అమ్మా నందుకు తులసి ఫీల్ అయినట్టుంది. ఏదో మాట్లాడాలని వచ్చి దీన్ని చూసి వెళ్తున్నట్టుంది. రైట్ రా. వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అక్కడ అంత్యాక్షరి మొదలు పెట్టారు, రా వెళదాం, రావే. ఛా, నీకు నవ్వులాటగా ఉందా? నా బాధ అర్థం చేసుకోవట్లేదే నువ్వు. వనభోజన మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీస్ క్లబ్ వారికి ధన్యవాదాలు. నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాలనీ సెక్రటరీ కొలికపూడి రవి గారికి కృతజ్ఞతలు. దీపారాధన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కమిషనర్ గారి భార్య శ్రీమతి దుర్గాప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. కమిషనర్ గారి సోదరి శ్రీమతి కృష్ణప్రియ గారిని కూడా దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓసిని చూపో, అది మీ అమ్మ గొప్పతనం కాదే, మా ఆయన గొప్పతనం. వెంకటలక్ష్మి, నువ్వు కూడా రా, దీపం వెలిగించు. అలాగే అత్తయ్య.
కార్తీక మాసం గురించి దాని విశిష్టత గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. నువ్వు మాట్లాడు లక్ష్మి. నేనా? నేనెందుకులే అత్తయ్య, తులసి మాట్లాడుతుంది. నేనా? నాకేం తెలీదు. అన్నీ తెలిసినట్టు పోజులు కొడతావుగా. కబుర్లు చాలా చెప్తావు కదా, మాట్లాడు. ఏం మాట్లాడాలి? తెలిసింది మాట్లాడవే. మాట్లాడు తులసి. ఇప్పుడు పోతుంది గాలి. సాగర మదనం చేసి అమృత కలశం ఉద్భవించినప్పుడు ఒక అమృత బిందువు భూమి మీద పడిందంట. అదే ఉసిరి చెట్టుగా మొలిచింది అంటారు. అందుకే ఉసిరి సంజీవనితో సమానం. అందులో దీపారాధన పరమ పవిత్రం, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. వనభోజనాలు మనం అందరం ఒకటేనని, ఇలా వనంలో చెట్లలో కలిసుండాలని చెప్పేదే వనభోజనం. అదొక సాంప్రదాయంగా పెద్దలు మనకు అందించారు. కనపడదు కానీ శాస్త్రాలు చాలా తిరిగేసినట్టే ఉంది. ఇంత తెలివైన దాన్ని కోడలుగా చేసుకోలేకపోతున్నాను. తులసి, చాలా చక్కగా గొప్పగా మాట్లాడావే. ఇప్పుడు అంతాక్షరి మొదలు పెడదాం. స్టార్ట్ చేద్దాం. మేడం, ఫస్ట్ సాంగ్ మీరే మొదలు పెట్టండి. నేనా? పిన్ని, నువ్వు పాడు. పాత కలపదాన్ని నాకేం పాటలు వచ్చే. అబ్బా, ఏదైనా పర్వాలేదు, నువ్వు అందుకో పిన్ని. తప్పదంటారా? పాడు నానమ్మా. పాడు పిన్ని. సరే సరే అయితే పాత సువర్ణ సుందరిలో పాట పాడతాను. పిలవకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా. వా వా, మీరే మీరే. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఏ లోకం కుళ్ళు చూడకున్నావా. వారి వాయేమి ఫేసు, అచ్చం హీరోలో ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, అచ్చం హీరోలో ఉంది బాసు. వారే వాయేమి ఫేసు, అచ్చం హీరోలో ఉంది బాసు. దుర్గా, నేను ఇప్పుడే వస్తాను. అదేంటండి, భోజనానికి ముందు ఎక్కడికి వెళుతున్నారు? పోలీస్ డ్యూటీ, అర్జెంట్ వర్క్, ఇప్పుడే వస్తా. సా మీద పాడమ్మా. నానమ్మా, ఆ దయ్యం కూడా ఇటే వస్తుంది. అదుండగా
మనం ఆదిత్యకి వశీకరణ మందు పెట్టలేము. దాన్ని అడ్డు తప్పించాలి. ఎలా తప్పిస్తావే? ఆలోచించి చెప్పు. ఎలా అని నన్ను అడుగుతావే? నానమ్మ, దొరికింది ఉపాయం. ఏంటి అది? చెప్తా ఉండు. నానమ్మ, ఏంటే? ఇదిగో. ఆ, ఓవా, ఏంటి ఇది? దీన్ని దానికి పట్టిస్తే అది మత్తులోకి జారుతుంది. మనం మన పని కానిచ్చేయచ్చు. ఆహాహాహా. నీ బుర్ర పాదరసమే నా బంగారు తల్లి. పద వెళ్ళి కలుపుదాం. ఉమ్. అటుపద అటుపద. నానమ్మ, ఇలా రా రా. ఇదిగో భాగ్య, ఇలా రా. ఏంటక్కా? ఇదిగో భాగ్య, ఇలా రా. ఏంటక్కా? ఈ కూల్ డ్రింక్ తీసుకెళ్ళి తులసక్కకిచ్చిరా. శ్వేత, ఏంటి ఇంకా ఖర్చులేదా? ఇదిగో మాస్టర్ అన్నా, త్వరగా కానివ్వాలి, లేట్ అయిపోతుంది. తులసక్క, తులసక్క, ఏంటి భాగ్య? ఇట్రా అక్క. ఉండు. ఇగో అక్క కూల్ డ్రింక్ తాగక్క.